మేడం మాకు పీసీఓడి ఉంది, పిల్లలు పుట్టలేదు, ఫ్యూచర్లో నాకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా నన్ను ఒక పేషెంట్ ఇవాళ అడిగారు. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆలోచించినట్టయితే పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనిపించింది. హలో వ్యూయర్స్, నమస్తే. దిస్ ఇస్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్, వైజాగ్ బ్రాంచ్. సో యాక్చువల్లీ చెప్పాలంటే పీసీఓడి ఉన్న అందరి పేషెంట్కి క్యాన్సర్ ఏమీ రాదండి. సో పీసీఓడిలో ఎవరెవరికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలుసుకుంటే అవన్నీ ప్రివెంటబుల్ కండిషన్స్. ఇంకేనా ప్రివెంట్ చేసుకుంటే వాళ్ళ ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లము రాదనమాట. ఫస్ట్ పీసీఓడి వచ్చేది వెయిట్ మూలంగా వస్తుందండి. ఈ వెయిట్ మూలంగా వచ్చే పీసీఓడి ఉన్నప్పుడు, లావుగా ఉన్నప్పుడు వీళ్ళకి పీసీఓడి సివియర్గా ఉంటుంది అండ్ ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. సెకండ్, పీరియడ్ సరిగ్గా రాకపోతే పేషెంట్స్ 6 months 8 months పీరియడ్ రాకపోయినా సరే ఇంట్లోనే ఉంటారు. మేడం మాకు ఎలాగో తెలుసు పీసీఓడి ఉంది, మాకు పీరియడ్ ఇర్రెగ్యులర్ ఉంటుంది, మెడిసిన్స్ ఎందుకు వాడుకోవాలి అని ఇంట్లో ఉంటారనమాట. దాని మూలంగా గర్భసంచిలో పొర ఏదైతే ఉంటుందో క్రానిక్గా టాక్సిన్స్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుందన్నమాట, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి. సో ఆ పొర ఏదైతే ఉంటుందో అది హైపర్ప్లేసియాగా, అంటే ఎక్కువ ఉత్పత్తి అవడం మూలంగా హైపర్ప్లేసియాగా మారి ఆ తర్వాత క్యాన్సర్ కండిషన్స్గా మారే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో పీరియడ్ అనేది రెగ్యులర్గా రావడం అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పీసీఓడియా నార్మల్ అని కాదు, ఏ పేషెంట్కి అయినా సరే పీరియడ్ అనేది రెగ్యులర్గా రావాల్సి ఉంటుంది. వాళ్ళు 2 to 3 months వరకు వెయిట్ చేయొచ్చు, కానీ మరీ 5 to 6 months అయినా సరే పీరియడ్ రాకపోతే డాక్టర్ని కన్సల్ట్ చేయకపోవడం అంత మంచిది కాదనమాట. ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా ఏదైతే ఉంటుందో అది ఫ్రీక్వెంట్గా మన బాడీలో ఉన్నప్పుడు అది ఫ్యూచర్లో ఎలాగైనా మారే అవకాశం అనేది ఉంటుందన్నమాట. థర్డ్ ఫ్యాక్టర్స్ మెటబాలిక్ సిండ్రోమ్. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటంటే వీళ్ళకి బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, కంట్రోల్ చేసుకోరు, అన్కంట్రోల్డ్గా ఉంటుంది, లిపిడ్ ప్రొఫైల్ చేస్తే అబ్నార్మల్గా ఉంటుందన్నమాట. వీళ్ళకి కూడా ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేది చూస్తాం పీసీఓడి కండిషన్స్లో. ఎప్పుడైతే వీళ్ళు మానిటర్ చేసుకోకుండా, మెడికేషన్స్ వాడకుండా ఇర్రెగ్యులర్గా ట్రీట్మెంట్ ఫాలో అప్ అవుతారో వీళ్ళకి కూడా ఫ్యూచర్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే పీసీఓడి ఈజ్ ఎ ఫస్ట్ ట్రీటబుల్ కండిషన్. అదేమీ పెద్ద జబ్బు కాదు ట్రీట్ చేయకుండా ఉండడానికి. చక్కగా ట్రీట్ చేసుకున్నట్లయితే మీకు ఫ్యూచర్లో ఓన్లీ పీసీఓడి మూలంగా అయితే ఈ క్యాన్సర్స్ అనేది వచ్చే అవకాశం అనేవి లేదు. ఓన్లీ ఎప్పుడైతే సరిగ్గా ట్రీట్మెంట్ అనేది చేయించుకోకుండా ఇర్రెగ్యులర్ సైకిల్స్తో బాధపడి ఒక 5 to 6 months తర్వాత కూడా కన్సల్టేషన్కి రారో వీళ్ళకి ఫ్యూచర్లో ప్రాబ్లం అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అండ్ దీస్ ఆర్ ఆల్సో అసోసియేటెడ్ విత్ అదర్ మెడికల్ కండిషన్స్. మన బాడీ అంతా హెల్తీగా ఉంచుకుంటే ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉంటాయి.